దేవర ముంగిట నువ్వెంత ఈ మాట గుర్తు పెట్టుకోండి. దేవర మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ మాటే చెబుతారు. ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. దేవర మూవీలో ఎన్టీఆర్ శివతాండవం చేశారు. నటన విశ్వరూపం చూపించారు. థియేటర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే. వాళ్ళని ఎవరూ ఆపలేదు. పండగ చేసుకుంటారు థియేటర్ లో. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా హీరోగా చేసిన దేవర మూవీతో మొత్తం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ రాబోతుంది. ఎన్టీఆర్ ఈ మూవీతో రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నారు. ఇంకా దేవర మూవీ ఎలా ఉండబోతుందంటే మామూలుగా లేదు. మూవీ పిక్స్ అంతే. ఎన్టీఆర్ అన్న మళ్ళీ హిట్ కొట్టాడు. ఈ సినిమాలోని ఎన్టీఆర్ నటనకు 100 మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. ఎన్టీఆర్ యొక్క అద్భుతమైన నటన నుండి అనిరుద్ చక్కగా కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు సినిమా ప్రేక్షకులను వారి సీట్లకు హత్తుకుపోయేలా చేస్తుంది. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక ఎమోషనల్ సీన్స్ లో వచ్చే డైలాగ్ మరియు హై యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటనా విశ్వరూపం చూపించారనేది చెప్పాలి. దేవర ఎన్టీఆర్ నటన చూసిన తర్వాత కెరియర్ లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆచార్య విషయంలో ఫెయిల్ అయిన కొరటాల దేవర విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శకుడు కొరటాల శివ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఆయన రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా కొరటాల శివ టేకింగ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మూవీని ఎక్కడా స్లో కాకుండా తీసుకుని వెళ్లారు. ఈ మూవీ స్టోరీ మాత్రం హై యాక్షన్ సన్నివేశాలు మరియు ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం మొత్తం రా అండ్ ఇంటెన్స్ గా వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే హై యాక్షన్ సన్నివేశాలతో మూవీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనే ఫీల్ కూడా వస్తుంది ప్రేక్షకుడికి. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ డెప్త్ తో నిండిన సెకండ్ హాఫ్ అందరినీ కట్టిపడేస్తుంది. ఇక అనిరుద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. దేవరాకు అందించిన సౌండ్ ట్రాక్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఇక దేవరా పాటలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. దేవరా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం. కొన్ని సీన్స్ వచ్చే మ్యూజిక్ అయితే మామూలుగా ఉండదు. అనిరుద్ ఇచ్చిన ఈ మ్యూజిక్ ఈ మూవీకి ప్రధానంగా హైలైట్ గా నిలుస్తుంది. దేవరాలోని యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా షార్క్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మూవీలో విజువల్స్ ఎఫెక్ట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఇంకా ఈ మూవీ లాస్ట్ 30 మినిట్స్ ఓ రేంజ్ లో ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. నేను చెప్పాలని అనుకోవడం లేదు కానీ బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్ కంటే కేజీఎఫ్ క్లైమాక్స్ లో రాకీ గోల్డ్ మైన్స్ ఏం చేస్తాడు అనే దానికంటే సలార్ లో దేవా వరదరాజ మధ్య ఎందుకు గొడవ జరిగిందనే దానికంటే ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మైండ్ పోతుంది. దేవరా పార్ట్ 2 వచ్చే వరకు ఈ మూవీ ట్విస్ట్ గురించి మాట్లాడుకుంటారు. లాస్ట్ లో వచ్చే 10 నిమిషాలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దేవరా ఫస్ట్ హాఫ్ కథ కొంచెం స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. సినిమా మిడిల్ హాఫ్ లో సాగే యాక్షన్ ఎమోషనల్ ట్విస్ట్లు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కిరాక్ పుట్టిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఎన్టీఆర్ నటించిన ఎమోషనల్ సీన్ కలిపి సినిమా గ్రిప్పింగ్ కు ముగింపుకు తీసుకెళ్తుంది. మూవీ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా థియేటర్ లో చూడాల్సిందే.